హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి చిక్కుడు గింజలు ఎండు చేప కోడిగుడ్డు కర్రీ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకైతే నచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మసాలా వేసే పనే లేదు, కానీ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోనే చిటికెడు పసుపు, 1 స్పూన్ కారాన్ని కూడా వేసేసి కొంచెం వేడెక్కాక ఇందులోనే మనకి ఎన్ని గుడ్లు కావాలితే అన్ని గుడ్లను అయితే వేసేసుకోవాలండి. గుడ్లు బాగా వేగాలండి. అన్ని వైపులు వేగాయి అనుకున్న తర్వాత గుడ్లను అయితే తీసేసుకోవాలి. గుడ్లను అయితే బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. వేగాయి అనుకున్న తర్వాత తీసేయండి. ఇందులోనే ఎండు చేపను కూడా వేసుకోవాలండి. ఎండు చేపలు వేపుకుంటే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఖచ్చితంగా ఎండు చేపలు 2 వైపులు బాగా వేపుకోవాలండి. వేగాయి అనుకున్న తర్వాత తీసేయండి. నాన్ వెజ్ కర్రీలకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఆయిల్ సరిపోతుందండి, లేదంటే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకోండి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. అలాగే 2 చిన్న టమాటాలను అయితే తీసుకున్నానండి. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు మగ్గితే సరిపోతుంది. నేనైతే ఇందులోకి చిక్కుడు గింజలను అయితే తీసుకుంటున్నానండి. శుభ్రంగా కడుక్కొని గింజలను అయితే వేసేసుకోవాలండి. కావాలి అంటే చిక్కుడు తొక్కలు కూడా వేసుకోవచ్చు, లేదంటే గింజలను కూడా వేసుకోండి. కొంచెం సేపు మగ్గనివ్వాలండి. చిక్కుడు గింజలు అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది. ఇందులోనే 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోండి. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇందులోనే సాల్ట్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఎండు చేపల సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోండి. నేను వచ్చేసి 2 స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నానండి. ఎండు చేప కర్రీలో స్పైసీ ఉంటేనే బాగుంటుంది. కారం కూడా వేసేసాక కొంచెం సేపు మగ్గనివ్వండి. నూనె పైకి తేలేంత వరకు మగ్గితే సరిపోతుందండి. ఇందులోనే ముందుగా మనం వేపి పెట్టుకున్న గుడ్లని, ఎండు చేపలను కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. దీనిని కూడా 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. అలా మగ్గింది అనుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ వేయనవసరం లేదండి, కొంచెం వేసుకొని సరిపోతుంది. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. నీళ్ళు వేసేసాక ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోయేంత వరకు, అలాగే నూనె పైకి తేలేంత వరకు దగ్గరికి ఉడకనిస్తే సరిపోతుందండి. అంతేనండి, ఎండు చేప చిక్కుడు గింజలు కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మసాలాతో పనే లేదు, కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.